సేవ్ చేసే మెంటాలిటీ ఎవరికి లేదు. కుదిరితే ఒక వీడియో తీద్దాం, సోషల్ మీడియాలో పెడదాం, పాపులర్ దా అన్న ధోరణిలోనే ఉంది. ఇక్కడ షెల్టర్ జోన్ అంటే ఎవరో సానుభూతిగా పిలిచినటువంటి తలదాచుకోవడం, దెబ్బతిన్నామని తీసుకురావడం కాదు. వాళ్ళు సైలెంట్గా అర్బన్ ఏరియాస్లో ఉండి ఆపరేట్ చేస్తూ ఉండడం, ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు. బట్ ఎవరికి తెలియదు, అండర్ గ్రౌండ్లో ఉంటారు. కాకపోతే ఇక్కడ సార్ అన్నట్టు ఈ మావోయిస్టుల పైన ఈ మొత్తం ఈ అంటే ఇప్పుడు ఒకటైతే నిజమండి, ఇవాళ అమిత్ షా అన్నాడని ఎవరు కూడా అయిపోయిందా అనుకునక్కర్లేదు. ఎప్పుడు పెద్ద ఎన్కౌంటర్ జరిగినా కూడా పోలీసుల మాట మొట్టమొదటి వినిపించేది ఏంటంటే ఇంకా నక్సల్స్ కథ అయిపోయిందని. అయిపోయిందన్న ప్రతిసారి కూడా మళ్ళీ పుంజుకుంటూ ఉందంటే అక్కడ ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు, కొత్తగా చేరే వాళ్ళు కూడా కొంతమంది ఉండవచ్చు. దాన్ని మనం కొట్టేయలేం. ఇక్కడ ఇబ్బంది అంతా ఎక్కడ వస్తుందంటే లొంగిపోయినటువంటి నక్సలైట్లు, జనజీవన స్రవంతిలో కలిసినటువంటి నక్సలైట్లను డిఆర్జీ పేరుతో వాళ్ళు ఒక సపరేట్ బలగంగా తయారు చేస్తున్నారు పోలీసులు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డిఆర్జీ పేరుతో బలగాలుగా రూపొందించి మామూలపైన వీళ్ళని ఆయుధాలుగా ప్రయత్నిస్తున్నారు. అంటే వీళ్ళకి ఆల్రెడీ అడవుల్లోనే ఎక్కడెక్కడ ఏమేమి ఉందో తెలుసు కాబట్టి వాళ్ళని ముందు పెట్టుకొని వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. సో అడవుల్లోనే ముందుకు నడిపిస్తూ నక్సల్స్ని ఆపరేషన్ కగారు పేరుతోనే వేట కొనసాగిస్తున్నారు. అది ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం. సో అలా తీసుకుంటే ఇప్పుడు బస్తర్లోన 7 జిల్లాల్లోన 8,000 డిఆర్జీ బలగాలు ఉన్నాయి. డిఆర్జీ బలగాలు అంటే ఇక్కడ ప్యారలల్గా ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏమైపోయిందంటే నక్సలిజం పైన ఒకానొకప్పుడు చాలా ప్యాషన్ ఉండేది. నేను వామపక్షవాదిని, నక్సలైట్ అంటే నాకు ఇష్టం అని చెప్పుకునేటువంటి యూత్ ఉన్న ఒక తరం ఉండేది. ఇప్పుడు అది లేదు, రాదు కూడా నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయాయి. ఇప్పుడు సొసైటీలోనూ వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయాయి. అప్పట్లోన బాగా చదువుకు అంతెందుకండి, ఇప్పుడు చలపతి అతను చనిపోయాడు కదా, అతను మదనపల్లిలోన ఉంటూ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి. అతను వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ నక్సల్స్కు ప్రభావితుడై ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళడం అనేటువంటిది అదొక ప్యాషన్గా భావించేవారు, అడవికి వెళ్ళిండు అని. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవరికి వాడు సెల్ఫ్ కోరుకుంటున్నాడు, సెల్ఫ్ సోఫిస్టికేషన్ కోరుకుంటున్నారు. పక్కవాడి గురించి ఆలోచించేటువంటి ఓపిక తీరిక లేనంత వేగంగా కదిలిపోయేటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. మీరు ఇందాక అన్నారు ఏదైనా ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడతారు. సోషల్ మీడియాలో పెట్టడం కూడా ఎందుకు? తనకు క్రేజ్ రావాలని, తనకు లైక్స్ పెరగాలని, తానేదో హైలైట్ కావాలని. అంటే ఓకే, దానివల్లనైనా కొంచెం ఏమైనా న్యాయం జరిగితే జరగొచ్చేమో, వీ డోంట్ నో. బట్ లార్జర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మొదట ఉన్నటువంటి ఆ ఇంటెన్సిటీ ఇప్పుడు పరిమితమైపోయింది. అది ఎందుకు పరిమితమైంది అనేది అందరికందరూ అన్వేషించుకోవాలి. ఇక ఇందాక సార్ చెప్పినట్టు వీరు చెప్పినట్టు అమాయకమైన ఆదివాసీలు ఎందుకు బలైపోతున్నారు అంటే మళ్ళీ బహుశా నక్సల్స్ వీళ్ళని ప్యాడింగ్గా ఉపయోగించుకుంటున్నారు. ఇది కూడా మనం ఆలోచించాలి. అంటే నక్సల్స్ అంటే కాల్చివేస్తారు, ఒక సివిలియన్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఏమైనా భయపడి ఊరుకుంటారా, కాల్చకుండా ఉంటారా అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా వాళ్ళు చేస్తూ ఉన్నారేమో, వీ డోంట్ నో. కాకపోతే ఇంకొకటి, ఇప్పుడు పోలీసులు ఎన్కౌంటర్లో కాల్ చేస్తున్నారు అనేటువంటిది, ఆదివాసులు చచ్చిపోతున్నారు అనేటువంటిది చూసాం. అలాగే నక్సల్స్ కూడా సివిలియన్స్ ఇన్ఫార్మర్స్గా మారిపోయారని ప్రజాకోర్టు విధించి చంపిన సందర్భాలు కూడా మనం చాలా చూసాం. సో అటు ఇటు కొన్ని జరుగుతూ ఉన్నాయి. అంతెందుకండి, నక్సలైట్ల గుంపులోనే కూడా అవి సిద్ధాంత విభేదాలు కాకుండా అభిప్రాయ విభేదాలు. సిద్ధాంత వివాదాలు అంటే ఏంటి? నువ్వు చెప్తున్న సిద్ధాంతం ఇది నక్సలైట్ సిద్ధాంతం కాదని పోరాడడం వేరే. అభిప్రాయ భేదాలు, నాకు ఆయనకు నచ్చట్లేదు, ఆ నాయకత్వం నాకు నచ్చట్లేదు. బయటకు వచ్చిన ఏ నక్సలైట్ అయినా మీరు అడగండి, లొంగిపోయినతోని లోపల అన్యాయం జరుగుతుంది, లోపలంతా స్వార్థం ఉంది అని మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళు లొంగిపోయారు కాబట్టి మాట్లాడారని మనం 90% అనుకున్నా కూడా 10% వాళ్ళను వాళ్ళు రీరెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. మనుషులు అయి ఉండొచ్చండి. నేనంటే ఏంటంటే ఇప్పుడు మనకు తప్పులు ఉన్నాయనుకోండి, మనం కరెక్షన్ చేసుకోవడానికి మనకు ఒక స్పేస్ ఉంటుంది, వాళ్ళకి ఆ స్పేస్ ఉండదు. బికాస్ దే ఆర్ ఇన్ ఫారెస్ట్. రెండు విషయాలండి. ప్రజలు పోరాటాలకు సిద్ధంగా లేరు, ప్రజలు స్వార్థపూరితంగా మారిపోయారు, ప్రజలు దేనికి రారు అనేటువంటి ఒక అభిప్రాయానికి మనం వచ్చేస్తే ఏ పోరాటాలు అవసరం లేదండి దేశం. నిజానికి అట్లాంటి పరిస్థితులు లేవు. అదే విషయానికి వస్తుంది. ఇక విద్యార్థులు ఉద్యమాల్లోకి రారన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణలో తెలంగాణ ఆకాంక్ష కోసం మొత్తం విద్యార్థులే ముందుంది కూడా ఒక మహత్తరమైనటువంటి పోరాటం నడిపినటువంటి పరిస్థితిని మనం చూసాం.
అట్లానే ఈ రాష్ట్రంలో అది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అట్లా కాదులేండి. అంటే దాన్ని లోతులు చాలా ఉన్నాయి. 68 నుంచి ఉద్యమం ఉంది. అంటే ఎవరో ప్రేరేపిస్తే ఉద్యమాలు చేయరు. డెఫినెట్గా దాన్ని ప్రజల ఒక ఆకాంక్ష, బలమైనటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడే ఆ ఉద్యమాల్లో వస్తాయి. ఇప్పటికిప్పుడు కూడా మనకు అనేక జిల్లాలలో ప్రతిరోజు మనం మీడియాలలో చూస్తున్నాం. ప్రతి చోట ప్రజలు తిరగబడి సహజ వనరులను కాపాడుకోవడానికి, ప్రకృతిని కాపాడుకోవడానికి, కాలుష్య పరిశ్రమలకు వ్యతిరేకంగా, ఇథనాయిల్ పరిశ్రమలకు వ్యతిరేకంగా కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ప్రజలు పోరాటాలకు సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళకు కావలసినటువంటి నాయకత్వం, వాళ్ళని ముందుండి నడిపించేటువంటి నాయకత్వం అనేది మనకు చాలా తక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అట్లానే రెక్టిఫై చేసుకోవడం, ఆత్మవిమర్శ చేసుకోవడం, తప్పుల్ని ఒప్పుకోవడం, చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయమని బహిరంగంగా క్షమాపణలు చెప్పడం అనేటువంటి పరిస్థితిని అక్కడేమైనా ఉందా అన్నప్పుడు చూస్తే వాళ్ళు చేసిన ప్రతి తప్పుకు ప్రకటనలు విడుదల చేసి ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అంత నిజాయితీని కూడా వాళ్ళు ప్రదర్శించారు. అంటే రెక్టిఫై అడవుల్లో ఉన్నంత మాత్రాన ఒక సమీక్ష జరగకుండా, ఒక రెక్టిఫై జరగకుండా 50 ఏళ్ల కాలం పాటు ముందుకెళ్లారని నేను అనుకోను. డెఫినెట్గా ప్రతి అడుగు పైన, ప్రతి అంశం పైన, ప్రతి విజయం పైన, ప్రతి తప్పు పైన, ప్రతి పోరాటం పైన, ప్రతి వైఫల్యం పైన, ప్రతి అపజయం పైన కూడా డెఫినెట్గా సమీక్ష ఉంటుందండి. ఆ సమీక్షతోటే 50 ఏళ్ల కాలం వాళ్ళు నిలబడగలిగారు. ఇప్పటికీ ఈ దేశంలో అంతర్గత భద్రతకు వాళ్లే కారణమని ప్రభుత్వం ప్రకటించే స్థాయికి ఒక 40-50 వేల మంది సైన్యాన్ని చుట్టుముట్టేటువంటి పరిస్థితి, అంత పెద్ద ఎత్తున పారామిలిటరీ వర్గాల్ని ఆ ప్రాంతంలో చుట్టుముట్టేటువంటి పరిస్థితి ఉంది అంటే అక్కడ వాళ్ళకి బలం ఉన్నట్టే. డెఫినెట్గా వాళ్ళు బలమైన శక్తిగా అక్కడ ఉన్నట్టుగానే మనం భావించాలి. రైట్. లక్ష్మణ్ గారు, అంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పట్లో ఉన్న పరిస్థితులు వేరు. అంటే ఇప్పుడు కూడా తుపాకీ గొట్టాలు ఎత్తుపెట్టి రక్తపాతం సృష్టించి అభివృద్ధి ఈ సామాన్య ప్రజలకు అందించే అవసరం ఉందంటారా? అంటే పరిస్థితులు ఇప్పటికీ అప్పటికి మారినవన్నారా? హంగర్ ఇండెక్స్ కొట్టి చూడండి. హంగర్ ఇండెక్స్లో భారతదేశంలో ఆకలి చావులు ఉన్నాయి. 75 సంవత్సరాల్లో పల్లెటూళ్ళలో నేను చూసినప్పుడు ఏం పరిస్థితులు ఉన్నాయో, ఏ బట్టలు ధరించినరో ఏ మాత్రం మార్పు లేకుండా ఉన్నాయి. ఏదో కొద్దిగా గణనీయమైన మార్పు అయితే లేవు, పరిస్థితులు అయితే అట్లే ఉన్నాయి. ఆ పరిస్థితులు కొనసాగినంత వరకు, హంగర్ ఇండెక్స్లో నీ పొజిషన్ తెలిసినంత వరకు, మీరు అన్నారు ఇందాక మావోయిజం అవసరమా అని. మావోయిజం అవసరమా అని ఇక్కడ మనం కూర్చున్న ఎలీట్ క్లాస్ కాదు చెప్పాల్సింది. నల్లమల అడవికి వెళ్ళి పోడు భూములు కొట్టుకొని బ్రతికే చెంచులను అడగండి. గత ప్రభుత్వం హరితహారం పేరు మీద ఆ చెంచుల భూములు గుంజుకుంటుంటే, ప్రభుత్వమే పోయి గుంజుకుంటుంటే, ఆ మహిళ, అమాయక మహిళ, చెంచు మహిళ, అన్నలు ఉంటే ఇట్లా గుంజుకుందురాయా అంట. ఏ నోట చూసినా మన ముఖ్యమంత్రి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నక్సలైట్లే సమస్య గుర్తొచ్చినప్పుడల్లా కేసీఆర్ అయితే ఎజెండానే మార్చుకున్నాడు. అమ్మ సమస్య ఉన్నంత వరకు మనల్ని అడిగి మమ్మల్ని అడిగి తెలుసుకోవటం కాదు, ఈ మీడియా ప్రపంచం కిందికి దిగి ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తే మావోయిజం అవసరమా లేదా అనేది కడుపు నిండిన మనకు తెలియదేమో కానీ ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు చెప్తారు. అంతెందుకమ్మా, ముఖ్యమంత్రులే కాదు, పోలీసులు కుద్దంటున్నారు వాళ్ళు ఉన్న రోజులు మాకు ఇన్ని సమస్యలు లేకుండా అని. మేము ప్రజల్లోకి వెళ్ళాం అంటే మీకు క్షేత్రస్థాయి రిపోర్టింగ్ చాలా తక్కువ అవుతుంది కనుక మీరు ఉద్దేశంతో భావాలతో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఇంత మారణ హోమం జరుగుతుంటే పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణకి వెళ్తే వెళ్ళనియరు. మానవ హక్కుల కార్యకర్తకు అక్కడ అది విదేశమా, ఎందుకు వెళ్ళనియరు? మరి అక్కడ ఏం జరుగుతుంది, దంతెవాడలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియాలి కదా. మధుసూదన్ గారు చెప్పినట్టుగా పోలీసు